Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe వెజ్ మంచూరియా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. ఒక బౌల్లో సన్నగా తురుముకున్న క్యాబేజీ 1 కప్పు, క్యారెట్ 1 కప్పు, బంగాళదుంప 1 కప్పు వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి 4, 1.5 స్పూన్ సాల్ట్, మిరియాల పొడి 1 స్పూన్ వేసుకుని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ పోయకూడదు. ఈ వెజ్జెస్ నుండి వచ్చిన వాటరే మొత్తం అయ్యేలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇందులో 1/2 కప్పు కార్న్ఫ్లోరు, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వెజ్జెస్ నుండి వాటర్ ఎక్కువగా వస్తుంటే ఇంకాస్త బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ముద్దగా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకుని ఒక్కొక్కటిగా ఈ బాల్స్ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అన్నీ ఇలా ముదురు రంగులోకి రావాలి, అప్పటిదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, క్యాప్సికము ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని వేసుకుని దోరగా వేయించాలి. చాలా లైట్గా వేయించాలి. ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుని వేయించాలి. 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ టమాటో కెచప్ ఇవన్నీ యాడ్ చేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోనే కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకుని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఇది దగ్గరికి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ సాసెస్ మొత్తం ఇలా మంచూరియన్ బాల్స్కి బాగా పట్టేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.